హలో ఎవ్రీవన్. నేను చాలా రోజుల నుండి ఈ స్టీల్ కడాయి తీసుకోవాలి అని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడు ఆర్డర్ చేశాను. మన కొరియర్ అయితే వచ్చింది. రాగానే ఎలా ఉందో ఏంటో చూద్దామని ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇది నేను ఆర్డర్ చేసేటప్పుడు చాలా చూశాను, ఏ బ్రాండ్ బాగుంది, ఏ తీసుకుంటే బెస్ట్ అని, మళ్ళీ అందులో ఎన్ని సెంటీమీటర్స్ కడాయి తీసుకుంటే బాగుంటుంది అని అలా కూడా చూశాను. ఫైనల్గా ఇదైతే నేను ఆర్డర్ చేశాను. ఇది వినోద్ బ్రాండ్ నుండి కడాయి ఆర్డర్ చేశాను. 26 సెంటీమీటర్ ఉంది. వెయిట్ అయితే 3.2 లీటర్ ఉంది. చాలా బరువు ఉంది. అసలు సింగిల్ హ్యాండ్తో లేపడం కూడా కష్టంగా ఉంది. అమెజాన్లో ఉన్న రివ్యూస్ చూసి నేనైతే ఈ కడాయి ఆర్డర్ చేశాను. సేమ్ ఈ వినోద్ బ్రాండ్లోని 2 కడాయిలు ఉన్నాయి. ఒకటేమో ఎక్స్ట్రా డీప్ ఉంది కడాయి, ఇంకొకటేమో నార్మల్ కడాయి. నేను నార్మల్ది ఆర్డర్ చేశాను. 2 కూడా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. 2 ఏది కావాలంటే ఇంకా మన రిక్వైర్మెంట్ బట్టి అయితే అదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. షిప్పింగ్ చేసేటప్పుడు కడాయి ఏమీ స్క్రాచెస్ కానీ అలా ఏమీ పడకుండా మంచిగా కాటన్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి వచ్చింది. రేట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఈ కడాయి. నార్మల్ స్టీల్ కడాయి వాటిలో ఏంటంటే బేస్ అనేది అంత మందంగా ఉండదు. మనం ఫ్రైస్ ఇంకా అలా ఏమైనా కర్రీస్ చేస్తే మాడిపోతాయి. అంటే ఇందులో కూడా మాడిపోతుంది. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కొంచెం అయినా అడుగంటే ఛాన్స్ అయితే ఉంది. అది మనం మళ్ళీ క్లీన్ చేస్తే పోతుంది. స్టీల్ కడాయితో కంపేర్ చేస్తే నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఇది కొంచెం బేస్ మందంగా ఉంది, తక్కువగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అని, లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవచ్చని ఇది నేను ఆర్డర్ చేశాను. మళ్ళీ అప్పట్లో ఏమో నాన్ స్టిక్ ఎక్కువగా యూజ్ చేశారు. నాన్ స్టిక్ ప్యాన్, నాన్ స్టిక్ కడాయి అలాంటివి యూజ్ చేశారు. అది హెల్త్కి మంచిది కాదని యూజ్ చేయట్లేదు. అల్యూమినియం కూడా హెల్త్కి మంచిది కాదు అని ఇప్పుడు అందరూ ఎక్కువగా స్టీల్ కడాయే తీసుకుంటున్నారు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియో కోసం సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నాను, కానీ చాలా బరువు ఉంది. లేపడం కూడా చాలా కష్టంగా ఉంది సింగిల్ హ్యాండ్తో. ఇది మనం గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేసుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. కడాయికి 5 years వారంటీ కూడా ఉంది. అందులో మధ్యలో వచ్చింది కదా, అదే వారంటీ కార్డు. ఇందులో 24 సెంటీమీటర్ ఉంది, 22 సెంటీమీటర్, 26 సెంటీమీటర్, 28 సెంటీమీటర్ కూడా ఉంది కడాయి. 2-3 మెంబర్స్కి ఈ కడాయి బెస్ట్ అనిపించింది నాకు. 28 సెంటీమీటర్ రేట్ ఎక్కువగా ఉంది. మళ్ళీ అది డైలీ యూజ్ చేసుకోవడానికి సెట్ అవుతుందో కాదో అని ఇదైతే ఆర్డర్ చేశాను. ఇది మీడియం సైజు, డైలీ యూజ్ చేసుకోవచ్చు. నేను 3 లేయర్స్ చెప్పాను కదా, ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఫస్ట్ లేయర్లో ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేశారు. సెకండ్ లేయర్లో అల్యూమినియం ఉంది, అంటే హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. మళ్ళీ థర్డ్ లేయర్లో మ్యాగ్నెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేశారు. నాన్ స్టిక్ కుక్వేరు అల్యూమినియం హెల్త్కి అంత మంచిది కాదని ఇప్పుడు ఎక్కువగా అందరూ మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేరే తీసుకుంటున్నారు. స్టీల్ అయినా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్లో ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, సెకండ్ అల్యూమినియం, థర్డ్ మ్యాగ్నెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ ఇక్కడ చూపించారు. కడాయి అయితే చాలా బాగుంది, కానీ రేటే చాలా ఎక్కువగా అనిపించింది నాకు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, హెల్దీ కుక్వేరే తీసుకుందామని అనుకుంటే తీసుకోవచ్చు. ఈ 3 లేయర్ కడాయి, ఫ్రై ప్యాన్ అన్నీ కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ కడాయి మోడల్కి మనకి గ్లాస్ లిడ్ ఉంది, ఇలా స్టీల్ లిడ్ ఉంది. 2 రకాలు ఉన్నాయి. నేనైతే స్టీల్ లిడ్డే బెస్ట్ అనిపించి ఇది తీసుకున్నాను. ఆర్డర్ చేసేటప్పుడు నేను చాలా చూశాను, 26 సెంటీమీటర్ బెస్టా, 28 సెంటీమీటర్ బెస్టా, ఎంత సైజులో వస్తుంది అని. ఒకవేళ చిన్నగా అనిపిస్తే మళ్ళీ రీప్లేస్ చేద్దామని 26 సెంటీమీటర్ ఆర్డర్ చేశాను. మాకైతే ఇది సరిపోతుందని అనిపించింది నాకు. పెద్ద ఫ్యామిలీ అయితే 28 సెంటీమీటర్స్ తీసుకోవడం బెస్ట్. 28 కానీ ఇంకా తర్వాత నెక్స్ట్ 28 అయితే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి ఇది సరిపోతుంది. వేరే కంట్రీస్కి అలా వెళ్ళే వాళ్ళైతే ఇది తీసుకెళ్ళకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఫ్లైట్ టికెట్కి వాళ్ళు ఇంత లగేజే అలో చేస్తారు. ఈ కడాయి ఒకటి 3 లీటర్స్ పైన ఉంది వెయిట్. ఇంకా లగేజ్లో మొత్తం ఇలాంటి కడాయిలు ఒక 2-3 పెట్టుకుంటే వాళ్ళ వెయిట్ అంతా ఇక్కడే ఫిల్ అయిపోతుంది. ఎవరైనా యూఎస్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా మన ఇండియా నుండి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళైతే కుక్వేర్ స్టీల్ తీసుకోవడం బెస్ట్. లేదు తక్కువ లగేజ్ ఉంది తీసుకెళ్ళగలము అనుకుంటే ఇది తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ బ్లూ కలర్ కార్డ్ వచ్చింది కదా మధ్యలో, ఇదే వారంటీ కార్డు. 5 years వారంటీ ఉంది.
షిప్పింగ్ చేసేటప్పుడు కడాయి డ్యామేజ్ అవ్వకుండా కడాయి చుట్టూ ఎయిర్ బబుల్ ర్యాప్ చేసి పంపించారు. చిన్నప్పుడు ఇలాంటి బబుల్ ర్యాప్ కవర్స్ కనిపిస్తే ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది టప్ టప్ అని. నేనైతే నాకు ఆ కవర్ కనిపిస్తే ఇలా ప్రెస్ చేసేదాన్ని. ఈ కవర్ చూస్తే నాకు చిన్నప్పుడు మెమొరీ గుర్తొచ్చింది. నేను వీడియో తీసేటప్పుడు అలా ఒక 2-3 ప్రెస్ చేశాను. తర్వాత ఏమీ చేయలేదు, వదిలేశాను. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. రేట్ మాత్రం ఎక్కువగా అనిపించింది. మీకు కావాలంటే నచ్చితే తీసుకోండి.